కర్నూలు బస్సు ప్రమాదం మరొక ముందే మరో బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు 40 మంది మృతి చెందినట్లు సమాచారం. యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ బృందం హైదరాబాద్ కు చెందిందని చెప్తున్నారు. ఈ బృందంలో ఎక్కువ మంది మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదం భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 1:30 జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికులను బస్సు తీసుకెళ్తోంది. మదీనా నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముహ్రాస్ అనే ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంతలోనే బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారిక సమాచారం ఇంకా లభించలేదు. 11 మంది మహిళలు మరియు 10 మంది పిల్లలు మరణించారని అనధికారిక సమాచారం. సివిల్ డిఫెన్స్ మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మరియు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనడంతోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. దీని కారణంగా మృతదేహాలను గుర్తించలేకపోయారు. ప్రమాదం నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం భారతీయ ఏజెన్సీలు మరియు ఉమ్రా ఏజెన్సీలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి.